గ్యాంగర్స్. గ్యాంగ్‌స్టర్స్‌నే వీళ్ళు కొత్తగా పేరు మార్చుకొని గ్యాంగర్స్ అని పెట్టారు. దానికొత్త సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్‌లో. అప్పుడు అర్థమవుతుంది ఈ పేరు ఎందుకు పెట్టారని. 2 అవర్స్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో ఏప్రిల్ 25న తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇక మే 15 అంటే రిలీజ్ అయిన 3 వీక్స్‌లోనే ప్రైమ్ వీడియోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బావుంది. రీసెంట్‌గా 'బాక్', 'మదగజరాజ' మూవీస్‌ని డైరెక్ట్ చేసిన సుందర్ సి గారు హీరోగా చేస్తూ ఆయన డైరెక్షన్‌లో వచ్చిన మరొక ఫిల్మ్ ఇది. ఇది చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అదే రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ విత్ ఫోర్స్డ్ కామెడీ. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎప్పుడైతే ఆ హీస్ట్ దొంగతనం ప్లాన్ చేస్తారో, అక్కడి నుండి లాజిక్స్ లేకపోయినా కామెడీతోనూ, థ్రిల్స్‌తోనూ సరదాగా వెళ్ళిపోయింది. యెస్, ఒకసారి చూడొచ్చు మూవీని. ఫస్ట్ హాఫ్ 'సూర్య' గారి 'సింగం 2'లా, సెకండ్ హాఫ్ 'షారుఖ్ ఖాన్' గారి 'హ్యాపీ న్యూ ఇయర్' లాగా ఉంటుంది. ఈ 2 మిక్స్ చేశారు. ఒక 2 ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో వర్కౌట్ అయ్యాయి. కంటిన్యూస్ అంటూ పార్ట్ 2కి హింట్ ఇచ్చారు. ఇక మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ వడివేలు గారికి స్ట్రాంగెస్ట్ కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఒకానొక పాయింట్‌లో అసలు హీరో 'సుందర్ సి' గారా లేదా వడివేలు గారా అని డౌటొచ్చింది. అంత ఫుల్ లెంగ్త్ రోల్. ఇంకా డీటెయిల్ రివ్యూ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్‌గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా కొత్త మూవీస్ అన్నీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక గర్ల్ స్టూడెంట్ మిస్ అవ్వడంతో, అలాగే కొన్ని నిజాల్ని టీచర్ అయిన హీరోయిన్ కేథరిన్ టెరిసా గారు ఆవిడ ద్వారా గవర్నమెంట్‌కి తెలియజేయడంతో, పోలీస్‌గా ఐడెంటిటీ మార్చి స్కూల్‌లో టీచర్‌గా హీరోని పంపిస్తారు సీక్రెట్‌గా. అసలు హీరో ఎవరు? ఏం జరిగిందని ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మధ్యలో దొంగతనం ఎందుకొచ్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లోని వడివేలు గారి హెయిస్ట్ కామెడీ, లేడీ గెటప్‌లో భలే యాక్ట్ చేశారు ఆయన. 'మామన్నన్' మూవీ తర్వాత సీరియస్‌గా కాకుండా మళ్ళీ వింటేజ్ వడివేలు గారి అనేలా ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడొచ్చు ఈయన్ని కంప్లీట్ మూవీలో. ఇక 'సుందర్ సి' గారు ఎలా తీస్తే వర్కౌట్ అవుతుందో ఈయనకి బాగా తెలుసు. సేమ్ కమర్షియల్ ఫార్ములా ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఇక 'కేథరిన్ టెరిసా' గారికి చాలా రోజులు చూసా. ఒక 2 ట్విస్టులు, లాస్ట్‌లో డబ్బులు దోపిడీ, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సాంగ్స్ ఒక 2 బానే డబ్ చేశారు తెలుగులో. ఐటెమ్ సాంగ్ అండ్ క్లైమాక్స్ సాంగ్. మిగతావి ప్రార్థన సాంగ్స్ లానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ అంతా టూ ప్రెడిక్టబుల్ అండి. ఎంతో సేపు పట్టల ఇంక ఈ సినిమా ఇలానే ఉండబోతుందని రియలైజ్ అవ్వడానికి. మళ్ళీ ఇంటర్వెల్‌కే మొదలవుతుంది అసలు స్టోరీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది కూడా అక్కడే. ఆ తర్వాత హీస్ట్ డ్రామాగా కన్వర్ట్ అవుతుంది. అక్కడి నుండి పర్వాలేదు మూవీ. ఈ ఫస్ట్ హాఫ్ అంతటిని ఇంకా సీరియస్ సీన్స్‌ని బలవంతంగా వడివేలు గారు కామెడీతో తీసుకెళ్లారు ఫస్ట్ హాఫ్‌లో. అండ్ సెకండ్ హాఫ్‌కి ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీనే. కానీ అది ఎంటర్‌టైనింగ్‌గానే తీశారు. సాంగ్స్ మరీ ఎక్కువైపోయాయి. కొన్ని సాంగ్స్ అక్కరనే లేదనిపించింది. హీరోయిన్‌తోనే ఐటెమ్ సాంగ్ వేయించారు. పాఠాలు చెప్పే టీచర్ రోల్ ఇచ్చి బార్‌లో ఐటెమ్ సాంగ్ వేయించడం మరి ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. నో లాజిక్స్ ఎట్ ఆల్. ఈ సినిమా చూసే ఉద్దేశం ఉంటే ఇంక లాజిక్స్‌ని పక్కన పెట్టేయండి. రొటీన్ స్టోరీ. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 'సుందర్ సి' గారి సినిమాలు చూసేవారికి ఈయన సినిమాలు ఎలా ఉంటాయనేది ఒక ఐడియా ఉంటుంది. సో, అదే 'సుందర్ సి' మార్క్ హీస్ట్ డ్రామా విత్ కామెడీ. కానీ లెంతీగా ఉంది. గంట 10 నిమిషాలు ఉండే ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంది. గంటన్నర ఉండే సెకండ్ హాఫ్ బెటర్ అని చెప్పొచ్చు. సో, ఒక్కసారి చూడొచ్చు. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ ది కామెడీ హీస్ట్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు గనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.